ఆదిలాబాద్ సభలో కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే ప్రజలకే నష్టం జరుగుతుందని చెప్పారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, ఎన్నికల తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు రేవంత్. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలపై విజ్ఞప్తి చేశానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఇంకా సహకరించాలని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పైన చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో తమ వ్యవహారం ఉంటుందని ఆయన చాలా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చూసాం, గత 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో పూర్తి ఘర్షణ వాతావరణం మొదట్లో ఒక 3-4 ఏళ్లు మామూలుగా కొనసాగిన తర్వాత అంతా ఘర్షణ వాతావరణంతోనే కూడుకున్న పరిస్థితి చూసాం. దాంతో పాటు ఆ గవర్నర్ అంశంలో కూడా గత ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఘర్షణ పూర్తి వాతావరణం కొనసాగించారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మనం చెప్పవచ్చు. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం దీనికి నిదర్శనం అనుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నది ఫెడరల్ సిస్టమ్ లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం అన్నది అటు రాష్ట్రానికి ప్రజలకు మంచిది కాదు. కాబట్టి మేము ఈ అంశంలో సౌద్భావ వాతావరణంలోనే మేము ముందుకు సాగుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అనుకోండి, విభజనకు సంబంధించిన అంశాలపై తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని కలిసిన తర్వాత వివరించినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. వీటన్నిటి కూడా కృతజ్ఞత తెలుపుతూ రాజకీయాలు అన్నవి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలను పై మాట్లాడాలి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ప్రధానితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన పరిస్థితుల్లో తన వ్యవహారం ఎలా ఉంటుంది, కేంద్రంతో తన పంతా ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన చాలా స్పష్టమైన వైఖరి చెప్పినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ మధ్యనే రాజీవ్ రహదారి పైన స్కైవేకి సంబంధించిన ఏర్పాట్లలో డిఫెన్స్ కు సంబంధించిన భూములన్నీ చాలా 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సానుకూల పరిస్థితులు లేనప్పుడు ఇలా అంశాలు పెండింగ్ లో పడుతుంటాయి. దీని పట్ల కూడా కేంద్రం సానుకూలంగా స్పందించడం, దీనికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు అనుకోండి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలు అనుకోండి, వీటన్నింటి పట్ల తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. రాజకీయాలు అన్నవి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలపై మాట్లాడతామని చాలా క్లారిటీగా చెప్పడం అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా ఆయన ముందుకెళ్లబోతున్నారన్న దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సుమిత్ర, ఎట్ ద సేమ్ టైం కొండల్, అంటే రాష్ట్రంలో బడ్జెట్, అంటే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సమకూరిన తర్వాత మేము వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటామంటూ కూడా కేబినెట్ చెప్పిన సందర్భంలో, అంటే ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రానికి మేలు చేకూర్చేవిగా మనం చూడొచ్చా? ఖచ్చితంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదే పంతాలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే
కేంద్రము రాష్ట్రము ఈ రెండు అన్నవి ఫెడరల్ సిస్టమ్ లో చాలా ముఖ్యమైన విభాగాలు. ఈ రెండు కలిసి పనిచేసినప్పుడే ఆ రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. ఏదైనప్పుడు కూడా కేంద్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే నిధులే అనుకోండి, గ్రాంట్స్ అనుకోండి, కేంద్ర సహకారమే అనుకోండి, ఇవన్నీ అంశాల్లో కూడా కేంద్రం నుంచి రావాల్సి వచ్చినప్పుడే ఆయా రాష్ట్రాల అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి అవకాశం కల్పిస్తుంది. వాటిని సాధించుకునేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సానుకూలంగా ముందుకెళ్తుంది. అలా అని రాజకీయ పార్టీలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ పార్టీ ఉన్న నేపథ్యంలో ఇదంతా కొంత ఘర్షణ పూర్తి వాతావరణం ఉంటుందన్న ఒక అభిప్రాయం ఉన్నది. అయితే గత ప్రభుత్వంలో చూసిన మనం కేసీఆర్ అదేవిధంగా మోడీకి మధ్యన కొంత ఘర్షణ పూర్తి వాతావరణం రాజకీయంగా నెలకొన్న పరిస్థితుల్లో చాలా పెండింగ్ ప్రాజెక్టులని రాష్ట్రానికి సంబంధించిన మ్యూచువల్ ఆగిపోయాయన్నది మొన్న శ్వేతపత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన నిధులను సకాలంలో తీసుకోనందుకు అవన్నీ కూడా రిటర్న్ కేంద్రానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయాలని చెప్పి గతంలో ప్రధాని కలిసిన సందర్భం కూడా రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి చూడాలి. మనం ఎందుకంటే వెనుకబడిన జిల్లాలకు సంబంధించి దాదాపు 1400 కోట్ల నిధులు రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉన్నవి. వాటిని తీసుకోవడంలో గత ప్రభుత్వం కొంత అలసత్వం అనుకోండి, కేంద్రంతో ఉన్న ఘర్షణ పూరిత వాతావరణం అనుకోండి, రాజకీయ అంశాలతో విభేదించిన నేపథ్యంలో కొంత దూరంగా ఉన్న పరిస్థితులు అనుకోండి, వీటన్నిటి నేపథ్యంలో ఈ నిధులు రాకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి అభిప్రాయంగా మనం చెప్పొచ్చు. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో ఎలాంటి భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రధానితో అంతే సానుకూలంగా కేంద్ర మంత్రులతో అదే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవడం దిశగానే మేము ముందుకెళ్తాం. కాబట్టి ఇక్కడెక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన రాజకీయ అంశాలు ఉండవు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే రాజకీయ అంశాలు ఉంటాయన్నది చాలా కేటగారికల్ గా చెప్పినట్టుగా మనం భావించవచ్చు. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.